రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి చేనేత సూర్యుడు స్వర్గీయ ప్రగడ కోటయ్య గారు. ఆయన యొక్క జయంతిని పురస్కరించుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారి అధికారికంగా జయంతి వేడుకలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. ఆయన 1915 జూలై 26వ తేదీన గుంటూరు జిల్లా నిడుబ్రోలో జన్మించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ వేవర్స్ ప్రధాన కార్యదర్శిగా అనేక సేవలు అందించారు. పార్లమెంట్లో రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మొట్టమొదటిసారి నేనంటూ ఉన్నానని ఆయన యొక్క గళం ఇప్పిన తర్వాత ఈ చేనేత రంగంలో అనేక సంస్కరణలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ జయంతి వేడుకలకు ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో ఎన్నో చేనేత కుటుంబాలు పండగ నిలిచినటువంటి స్వర్గీయ ప్రగడ కోటయ్య గారి జయంతి వేడుకలు అధికారికంగా ప్రకటించడం నిజంగా హర్షణీయమంటున్నారు ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘం అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు. రేపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాల చేనేత ప్రజానికి మాత్రం ఈ జయంతి వేడుకలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చేనేత ఉద్యమ సూర్యుడు శ్రీ ప్రగడ కోటయ్య గారు, అతని యొక్క సేవలు చాలా మదవలేనివి. చేనేత వృత్తి ఈ రోజుకి ఇంకా బతికుంది అని అంటే ఒక ప్రగడ కోటయ్య గారే. ఇవాళ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు కూడా మళ్ళా వెనక్కి వచ్చేసి మేము ఈ వృత్తినే వ్యాపారంగా చేసుకుంటామని చెప్పి ప్రోత్సహిస్తున్నది దినంతుడు ఒక ప్రగడ కోటయ్య గారండి. ఆ రోజున రాజ్యసభలో ఆయన రాజ్యసభ మెంబర్గా ఉంది. ఈ యొక్క 11 రకాల చేనేత చట్టం చేయకపోతే కానీ ఇప్పటికైనా సరే ఈ 11 రకాల చేనేత చట్టాన్ని చేసిన ప్రగడ కోటయ్య గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజుకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి అధికారికంగా చేస్తున్నదంటే చాలా గొప్పగా భావించాల్సిన విషయం. దీన్ని మన రాష్ట్రం అంతా కూడా చేనేత కార్మికులు, అలాగే చేనేత వృత్తుల్లో ఉన్న చేనేత 18 కులాల ఏదైతే చేనేతలో ఉన్న 18 కులాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ రేపు రాష్ట్రం మొత్తం కూడా అధికారికంగా గవర్నమెంట్ నిర్వహిస్తుందాన్ని మనం కూడా మన ఏరియాల్లో యొక్క ప్రగడ కోటయ్య గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం.